హెరిటేజ్ సంస్థలో తయారయ్యే సీరియల్ నెంబర్ 2 తయారవుతుంది ఇక్కడ. కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ సంస్థలో తయారయ్యే ప్రోడక్ట్స్లో మెజారిటీ ప్రోడక్ట్స్ తయారవుతుంది ఇక్కడ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ పోస్ట్ గోఖాలి ఆన్ ఇందాపూర్ బర్మటి రోడ్, ఇందాపూర్ పోస్ట్, పూణే, మహారాష్ట్ర. లైసెన్స్ నెంబర్ వచ్చి FSSAI లైసెన్స్ నెంబర్ 100120222000159. ప్లాంట్ ఇందాపూర్ నేమ్. మీ హెరిటేజ్ వెబ్సైట్లో అఫీషియల్గా పలానా ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుందని పెట్టినటువంటి స్లిప్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ సార్, నాది కాదు. ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు 658 రూపాయలకి 6,50,000 కేజీల నెయ్యిని సప్లై చేయమని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో మీ హెరిటేజ్ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి నిరూపించే ఆధారాలు ఇవన్నీ. ఇవేమో నా నోటి మాట ద్వారా కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హెరిటేజ్లో ఈ సీరియల్ నెంబర్ 2 ఉండదు. ఎందుకు తీసేశారు సార్? తప్పైతే ఎందుకు తీసేశారు? మీరు నిజాయితీగా ఉంటే మీ వెబ్సైట్లో నుంచి ఎందుకు మాయమైపోయింది? ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత ఎందుకు మాయమైపోయింది? ఇదొకటి. సీరియల్ నెంబర్ 17 అని ఇంకోటి ఉంటుంది సార్. సీరియల్ నెంబర్ 17 ప్రోడక్ట్ కూడా ఇదిగో ఇదే ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోనే తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఖచ్చితంగా. మన కూర్చున్న 8 మంది మంత్రులు 9వ మంత్రి, 9వ అనధికారిక మంత్రో లేకపోతే 9వ మంత్రి కాదులేండి, మాధవ్ గారు, బీజేపీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎవరి లబ్ధి కోసం, ఎవరి షేర్ల పెరుగుదల కోసం, ఎవరి ఆర్థిక సంపద కోసం ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడేటువంటి ఒక పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసు, 77 సంవత్సరాల వయసు, దేశంలోని సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా మీరు చూడని పదవులేంటి, ఆశించని పదవులేంటి, మీకు దక్కని అధికారం ఏముంది సార్? ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నీచ రాజకీయాలు, శ్రీవారితో కూడా నీచ రాజకీయాలు చేస్తే ఎట్లా సార్ క్షమించాలి? ఎలా సార్ మాట్లాడుకుంటూ ఉండాలి? మరి ఏమని స్పందించాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న వెళ్ళి శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు చేస్తున్నటువంటి పోరాటంలోకి చెక్కులు ఇస్తా వెళ్ళి శ్రీశైలంలో కూడా బాత్రూమ్ క్లీనర్లు వాడారని చెప్పే ప్రయత్నం చేశారే మీరు. క్షమించడానికి అర్హత ఉందా సార్? మీకు క్షమాపణకు ఒక అర్హత ఉందా? ఉందా? మీ కంపెనీల్లో పెట్టుబడుల కోసం, మీ కంపెనీల్లో షేర్ల కోసం ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారు? ఒక ముఖ్యమంత్రిగా మీరు కేవలం ఒక వర్గానికి ముఖ్యమంత్రి కాదు. మీ ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నారే, వెంకటేశ్వర స్వామి దయవల్ల నేను ఈరోజు బ్రతికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్నారే. మరి ఆ స్వామికి మీరు ఇచ్చే దైవ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీరు చెల్లించే కానుక ఇదేనా? ఈ విధంగా నేను చేసేది? ఎవరో పాపం పత్రికల్లో రాశారు, ఏమండి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి ఇందాపూర్ కంపెనీలో వాళ్ళ ప్రోడక్ట్ను పెట్టుకోవటానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి అని. దానికి ఈ కంపెనీ ఖండనిచ్చింది. తప్పులేదు, మాకేం సంబంధం లేదు దీని మీద. ఏం కంపెనీ అది? ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి హెరిటేజ్కి సంబంధం లేదు అని ఇచ్చారు. నేను అది కూడా చదివి వినిపిస్తా. ఇది హెరిటేజ్ కంపెనీ ఫిబ్రవరి 13వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక ఖండన లెటర్. ఈ లెటర్లో ఏమిందో చూద్దాం. నేనేమంటానంటే, నేను స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి తిరుమలలో నెయ్యి సప్లై చేసేటువంటి 658 రూపాయల కేజీకి ఇచ్చేటువంటి నెయ్యిలో మీ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్తో మీరు ఇచ్చిన కాంట్రాక్టులో పూర్తి అవినీతి ఆరోపణ ఉంది. దీంట్లో సింహభాగం హెరిటేజ్కి
పార్టిసిపేషన్ భాగం వెళుతుంది. హెరిటేజ్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం చేసి తద్వారా హెరిటేజీ భాగస్వామ్యంలో ఉన్న కంపెనీలకి మీరు లడ్డు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి చేసినటువంటి దుస్సాహసం కాదని మీరు చెప్పండి. నేను ఆధారాలతో చెప్తున్నా, నేను నోటి మాటతో చెప్పటంలో ఆధారాలతో చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి ఖండన ఇది అఫీషియల్గా హెరిటేజ్ కంపెనీ ఇచ్చిన ఖండనను నేను చదివి వినిపిస్తా. ఇందాపూర్ డైరీ ఈజ్ నాట్ ఎ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాపూర్ డైరీ ఈజ్ అన్ ఎంటైర్లీ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ ఇన్ మహారాష్ట్ర విత్ ఇట్స్ ఓన్ ఆపరేషన్స్ అక్రాస్ ది వరల్డ్. ఎవడైనా అంతే చదువుతాడు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో మీరు షెల్ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీలు మీ అని చెప్పారా ఏంటి? అట్లా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అట్లా చెప్పరు మీరు. ఎందుకంటే మీకున్నంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, బ్లాక్ మనీని నిజాన్ని అబద్ధం నిజాన్ని చేసేదానికి ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు ఆ తెలివితేటలు. బుద్ధినారకు ఒకసారి దొరికిపోయినారు కానీ స్కిల్ కుంభకోణంలో, లేకపోతే బ్రహ్మాది దేవులకు కూడా దొరకని ఇన్విజిబుల్గా ఏ విధంగా ఆధారాలు మాయం చేయాలో తెలిసినటువంటి అద్భుతమైనటువంటి స్కామ్, అలాంటి స్కాములు చేయగలిగినటువంటి చతురత మీ దగ్గర ఉంది. ఎందుకు? వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలుగుతారు. 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న కేసులో ఈ రోజు వరకు జడ్జిమెంట్ బయటకు రాకుండా మొత్తం కేసులు మూపించుకోగలిగారు. మీకంటే ఎవరు ఎక్కువ తెలుగు చతురత కలిగిన వాళ్ళు సార్? గౌరవనీయులైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అల్టిమేట్గా మీరు సుప్రీంకోర్టుని తప్పుదో పట్టియచ్చు, హైకోర్టుని తప్పుదో పట్టియచ్చు, మీ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని తప్పుదో పట్టియచ్చు, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలని తప్పుదో పట్టియచ్చు. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం తప్పుదో పట్టించలేరు సార్. మీరు వెంకటేశ్వర స్వామి కను చూపుల్లో నుంచి కూడా తప్పించుకోలేరు. మీరు మాట్లాడిన మాట, మీరు చేసిన డ్యామేజ్, హిందుత్వానికి మీరు చేసినటువంటి డ్యామేజ్ ఒక చరిత్రలో శ్రీవారి భక్తులకి మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి ఒక అంశం. మీరేమంటారు మీ రిప్లైలో? There exists no ownership, management, operation or organizational relationship whatever between the companies. We have only contract manufacturing arrangements for paneer, cheese, SMP and UHT milk as a buyer of these products from them. అంటే ఈ ఇందూపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో మాకు ఏ విధమైనటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ లేవు. కానీ వీళ్ళకి ఒక సంబంధం ఉందంటే ఏంది ఆ సంబంధం అంటే, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ పన్నీరు, చీజు, ఎస్ఎంపి, యూహెచ్టీ మిల్క్ ఇవి కొని అమ్మేటువంటి లావాదేవీలతో ఒక అగ్రిమెంట్ ఉందంటే వీళ్ళకి. రేపొద్దున ఈ ఇందాపూర్ డైరీ 6,50,000 కేజీల నెయ్యిని ప్రొక్యూర్ చేస్తుందానికి కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఆ నెయ్యి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ హెరిటేజ్ నుంచే వెళ్తుంది. మీ హెరిటేజ్ నుంచి వెళ్తున్నదే త్రూ ప్రాసెస్ ప్రకారం ఇందాపూర్ డైరీ నుంచి వెళ్తుంది. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్కి, చీజ్కి, ఆటికి వీటికి కాంట్రాక్ట్ ఉంది కదా. ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు మీరు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లోత్రా గారికి డబ్బులు పంపించడం లేదు. ఇది 27 జీవోల్లో 100 కోట్ల రూపాయలు పంపించలేదా? ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా ఆయన అకౌంట్లోకి పోతే లీగలైజ్డ్గా లోత్రా అకౌంట్లో నుంచి ఇంకొకరికి వెళ్తాయి. వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా, మా పార్టీ స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేసేటువంటి ఈ కాంట్రాక్ట్ని ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఈ లిమిటెడ్ కంపెనీతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి. మీరు మాట్లాడుకున్నట్టుగా మీ మధ్య కాంట్రాక్ట్ ఉన్నట్టుగా మిల్క్, చీజు మాత్రమే కాదు,
మిగతా గీ విషయంలో కాంట్రాక్టు లేకపోయినప్పటికీ రేపొద్దున ఇందాపూర్ కంపెనీ నుంచి ఏ విధంగానూ గీ వెళ్ళదు, అది హెరిటేజ్ నుంచి వెళ్తుంది. హెరిటేజ్లో ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళకి చూపిస్తారు, దీంట్లో నుంచే వచ్చే ఇందాపూర్ నుంచి తిరుమలకు వస్తుంది. అంటే తిరుమలలో వాడే 90% 80% గీని మీ 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 ప్రాఫిట్లు పెంచుకోవడానికి, మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి హెరిటేజ్ సంస్థ నుంచి రూట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక మీరు చేశారు అనేది మా పార్టీ స్పష్టమైన ఆరోపణ.